ఓకే, మనం 3 పారాగ్రాఫ్ చూసాం. నెక్స్ట్ మనం 4th పారాగ్రాఫ్ని చూద్దాం. Read not to contradict and confute, not to believe and take for granted, not to find talk and discourse, but to weigh and consider. In this paragraph, Francis Bacon talks about the rules of study. The rules of study. What kind of rules we have to follow అనే విషయాన్ని ఇక్కడ ఫ్రాన్సిస్ బ్యాకన్ మనకి చెప్తున్నారు. Here, the rules of స్టడీ చేసేటప్పుడు మనం ఇటువంటి రూల్స్ని ఫాలో కావాలి అనే విషయాన్ని నేను చెప్తున్నారు. ఏంట రూల్స్ అంటే రీడ్ నాట్ టు కాంట్రడిక్ట్ చేయడానికి మనం చదవకూడదు. డోంట్ రీడ్ టు కాంట్రడిక్ట్ సంథింగ్ ఎల్స్. ఓకే, సో కాంట్రడిక్ట్ మీన్స్ వాట్? టు డెనీ ద ట్రూత్ ఆర్ టు మేక్ ఎన్ ఆర్గ్యుమెంట్. ఒక ఆర్గ్యుమెంట్ చేయడానికి, లేదంటే టు డెనీ ద ట్రూత్, నిజాన్ని కాదని చెప్పడానికి మనం చదవకూడదు. ఇఫ్ వి రీడ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఛాలెంజెస్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫెయిల్యూర్స్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్ ఆల్సో. సో ట్రూత్ని మనము యాక్సెప్ట్ చేయాలి కానీ డెనీ చేయడానికి కాదు అని చెప్పేసి ఒక రూల్ చెప్పారు. సో హీ సేస్ నాట్ టు కాంట్రడిక్ట్ అండ్ కన్ఫ్యూట్, నాట్ టు డెనీ ద ట్రూత్ అన్న విషయాన్ని ఇక్కడ ఒక రూల్గా మనకి చెప్పారు. ఓకే, అండ్ ఇంకా ఏం చెప్పారంటే నాట్ టు కన్ఫ్యూట్ అని చెప్పారు. నాట్ టు ప్రూవ్ సమ్ వన్ ఆర్ సంథింగ్ టు బి రాంగ్. ఏదైనా విషయాన్ని మనము ఒక పర్సన్ కానీ ఒక విషయాన్ని కానీ మనం రాంగ్ అని ప్రూవ్ చేయడం కోసం చదవకూడదు. నాట్ టు ప్రూవ్ సంథింగ్ రాంగ్ ఆర్ నాట్ టు ప్రూవ్ టు బీ రాంగ్, నాట్ టు ప్రూవ్ టు బీ రాంగ్ అనే విషయాన్ని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. ఇంకా ఏం చెప్పారంటే నాట్ టు బిలీవ్ అండ్ టేక్ ఫర్ గ్రాంటెడ్. ఇది కూడా ఈజీగా నమ్మేయకూడదు. సో టేక్ ఫర్ గ్రాంటెడ్ మీన్స్ టు అజ్యూమ్ సంథింగ్ వితౌట్ వెరిఫికేషన్. సరిగా అబ్జర్వేషన్ చేయకుండా, సరిగా వెరిఫికేషన్ చేయకుండా ప్రతి విషయాన్ని కూడా ఈజీగా నమ్మేయకూడదు. అంటే రేషనల్ థింకింగ్ అనేది అవసరం, రీజనింగ్ థింకింగ్ అనేది అవసరం. ఒక విషయాన్ని మనం యాక్సెప్ట్ చేసామంటే ఎందుకు అనేది మన దగ్గర ఒక ఆన్సర్ ఉండాలనే విషయం ఇక్కడ అర్థమవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ మనం ఏ విషయాన్ని కూడా ఈజీగా నమ్మేయకూడదు అనేది చెప్తూ, ఓకే, ఒక విషయాన్ని మనం యాక్సెప్ట్ చేస్తే ఆ విషయం ఎందుకు మనం యాక్సెప్ట్ చేస్తామనేది మనకి రీజన్ అయితే ఉండాలని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో నాట్ టు టేక్ ఫర్ గ్రాంటెడ్ అంటే నాట్ టు యాక్సెప్ట్ సంథింగ్ ఈజీలీ ఆర్ నాట్ టు బిలీవ్ సంథింగ్ ఈజీలీ. అంత తేలికగా ఏ విషయాన్ని కూడా మనం నమ్మకూడదన్న విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. నాట్ టు బిలీవ్ సంథింగ్ ఈజీలీ, నాట్ టు టేక్ ఫర్ గ్రాంటెడ్ అనేది ఇక్కడ మనకి కవర్ అవుతుంది. ఓకే, నాట్ టు బిలీవ్ సంథింగ్ ఈజీలీ, నాట్ టు టేక్ ఫర్ గ్రాంటెడ్. ఏది కూడా ఈజీగా మనం తీసుకోకూడదు, ఏది కూడా ఈజీగా నమ్మకూడదు, ఏది కూడా మనం వెరిఫికేషన్ చేయకుండా, అబ్జర్వేషన్ చేయకుండా, మన దగ్గర రీజనింగ్ థింకింగ్ లేకుండా మనం యాక్సెప్ట్ చేయకూడదు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే రీడ్ నాట్ టు కండక్ట్ అండ్ కన్ఫ్యూట్, నాట్ టు బిలీవ్ అండ్ టేక్ ఫర్ గ్రాంటెడ్, నాట్ టు ఫైండ్ అండ్ టాక్ అండ్ డిస్కోర్స్. మనం ఏదో ఒక విధంగా మాట్లాడడం కోసమే మనము చదవకూడదు. ఫైండ్ టాక్ అండ్ డిస్కోర్స్, లేదంటే మనం కమ్యూనికేషన్ చేయడం కోసమే మనం చదవకూడదు. సో వీ హ్యావ్ టు గెయిన్ నాలెడ్జ్ అండ్ వీ హ్యావ్ టు యూజ్ అవర్ నాలెడ్జ్ ఇన్ ఎ ప్రాక్టికల్ వే అన్నది ఇక్కడ మనకి ఫైనల్గా చెప్తున్న విషయం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే బట్ టు వే అండ్ కన్సిడర్, అది ఇక్కడ మెయిన్ పాయింట్. టు వే అండ్ కన్సిడర్. టు weigh means to measure. We have to measure something. We have to know the truth. We have to distinguish between good and bad. ఏది మంచి ఏది చెడు మనం తెలుసుకోగలగాలి. ఆ డిస్టింగ్విషన్ పవర్ మనకు ఉండాలి, ఆ డిస్క్రిమినేటివ్ పవర్ మనకు ఉండాలి. సో బట్ టు weigh and consider, మనం ప్రతి విషయాన్ని కూడా కన్సిడర్ చేయాలి, కరెక్ట్గా కన్సిడర్ చేయాలి. అంటే ఈ విషయాలన్నీ కూడా రాంగ్ అని చెప్తూ మనకి రైట్ విషయం ఏంటంటే టు weigh and consider. మనము ఏ విషయాన్నైనా సరే అన్నీ అబ్జర్వేషన్ చేసిన తర్వాత మనము కన్సిడర్ చేయాలి. ఏ విషయం కూడా పూర్తిగా తెలియకుండా దాని గురించి మాట్లాడడం కానీ కరెక్ట్ కాదు అనే విషయం మనకు తెలుసు. కానీ రీడింగ్ పర్పస్లో ఇక్కడ ఏం చెప్పారంటే ద రూల్స్ ఆఫ్ స్టడీ
are explained by Francis Bacon in this context. He says that we should not deny the truth. We should not prove to be wrong. We should not believe something easily without verification. Okay? Or we should not take something for granted. ఏది కూడా మనం ఈజీగా నమ్మేయకూడదు, వెరిఫికేషన్ చేయకుండా, అబ్జర్వేషన్ చేయకుండా మనము ఫాలో కాకూడదని చెప్తున్నారు. అట్ ద సేమ్ థింగ్ వీ షుడ్ వే అండ్ కన్సిడర్. మనం ప్రతి విషయాన్ని కూడా మెజర్ చేయాలి. ఇది ఏంటి, వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బెడ్ అనే విషయాన్ని మనం మెజర్ చేయాలి, చేసి కన్సిడర్ చేయాలి. ఓకే, దానిని మనము పరిగణలోకి తీసుకున్న తర్వాతనే మనం ఏ డిసిషన్ అయినా మేకింగ్ చేయాలన్నమాట. సో అది ఇక్కడ మనకి రూల్స్ ఆఫ్ స్టడీ అని చెప్పేసి ఈ పారాగ్రాఫ్లో మనకి ఫ్రాన్సిస్ బ్యాకన్ చెప్తున్నటువంటి విషయం. ఇలా ప్రతి సెంటెన్స్లో కూడా ఒక డీప్ మీనింగ్ అయితే ఉంటుంది. కాబట్టి మనకి ఒక రకంగా చెప్పాలంటే ఈ లెసన్లో ఉన్న ప్రతి సెంటెన్స్ కూడా చాలా ప్యాకెడ్ విత్ డీప్ మీనింగ్ అనమాట. ఎవ్రీ సెంటెన్స్ ఈజ్ స్వీట్ ఎక్స్ప్రెషన్ బట్ డీప్ మీనింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం. నెక్స్ట్ పారాగ్రాఫ్ మనం చూద్దాం. Some books are to be tasted, others to be swallowed, and some few to be chewed and digested. That is, some books are to be read only in parts, others to be read but not curiously, and some few to be read wholly and with diligence and attention అని చెప్పడం జరిగింది. ఇక్కడ చూస్తే ఈ పారాగ్రాఫ్లో మనకి ఏం చెప్తున్నారు ఫ్రాన్సిస్ బ్యాకన్ అంటే టైప్స్ ఆఫ్ బుక్స్ గురించి మాట్లాడుతున్నారు. టైప్స్ ఆఫ్ బుక్స్, కొన్ని రకాలైనటువంటి పుస్తకాలు ఉంటాయంట. ఆయన క్లాసిఫికేషన్ చేశారు ఫ్రాన్సిస్ బ్యాకన్. అవి ఏంటి అంటే సమ్ బుక్స్ టు బి రెడ్, సమ్ బుక్స్ ఆర్ టు బి టేస్టెడ్, సమ్ బుక్స్ ఆర్ టు బి టేస్టెడ్. సమ్ బుక్స్ ఉంటాయంట, అవి ఏంటంటే జస్ట్ టు బి టేస్టెడ్, జస్ట్ టు బి టేస్టెడ్, జస్ట్ టు బి tasted. Here what is the meaning of tasted అంటే ఇక్కడ మనం we have to read the some few pages అన్నమాట. మనం కొన్ని few pages మాత్రమే మనం చదివి ఓకే రిమైనింగ్ పేజెస్ని మనము పార్ట్స్గా డివిజన్ చేసుకుంటాం. వీ కెన్ స్కిప్ సమ్ పార్ట్స్. మనము అవసరం లేనటువంటి కొన్ని పార్ట్స్ ఆఫ్ ద బుక్ని మనము స్కిప్ చేయవచ్చు. సో వీ హ్యావ్ టు రీడ్ సమ్ పేజెస్ అండ్ ఆల్సో వీ కెన్ డివైడ్ ద కాంటెంట్ ఆఫ్ ద బుక్ ఇంటూ సమ్ పార్ట్స్. సో అందులో మనకి అవసరమైనటువంటి పార్ట్స్ మనము చదువుతాము, అవసరం లేనివి మనం ఏం చేస్తామంటే స్కిప్ చేస్తాము. అంటే ఈ బుక్స్ అంతగా ఇంపార్టెంట్ లేనటువంటి బుక్స్ అన్నమాట. హియర్ ఫ్రాన్సిస్ బ్యాకన్ టెల్స్ అస్ వాట్ ఆర్ ద వేస్ వీ షుడ్ అప్రోచ్. ఓకే, వాట్ ఆర్ ద అప్రోచెస్ వీ షుడ్ ఫాలో టు రీడ్ సమ్ బుక్స్. ఎలాంటి అప్రోచెస్ని మనం ఫాలో కావాలనే విషయం చెప్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ హీ అడ్వైజెస్ అస్ నాట్ టు స్టడీ, నాట్ టు కన్సిడర్ ఆల్ ద బుక్స్ ఇన్ సిమిలర్ మేనర్. ఒకేలాగా అన్ని బుక్స్ని మనము కన్సిడర్ చేయకూడదనే విషయం చెప్తున్నారు. మరి ఏం చెప్తున్నారు, ఏ బుక్స్కి తగినటువంటి అప్రోచ్ని ఆ బుక్స్కి మనం ఇవ్వాలి, ఇంపార్టెన్స్ని ఇవ్వాలని చెప్తున్నారు అనమాట ఆయన. సో ఫస్ట్ మనం చెప్పింది ఏంటంటే కొన్ని సమ్ బుక్స్ ఆర్ టు బి టేస్టెడ్ అండ్ మీన్స్ వీ హ్యావ్ టు రీడ్ ద సమ్ పేజెస్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ వీ హ్యావ్ టు రీడ్ సమ్ పార్ట్స్ అండ్ వీ కెన్ ఆల్సో స్కిప్ సమ్ అన్ఇంపార్టెంట్ పార్ట్స్. మనం పార్ట్స్గా డివిజన్ చేసుకోవచ్చు, అవసరమైన చదవచ్చు, అవసరం లేని మనము స్కిప్ చేసవచ్చు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే అదర్స్ టు బి స్వాలోడ్, సమ్ బుక్స్ ఆర్ టు బి స్వాలోడ్, సమ్ బుక్స్ టు బి స్వాలోడ్. స్వాలోడ్ అని చెప్పారు. స్వాలోడ్ అంటే ఇక్కడ మనకి ఏ మీనింగ్ తీసుకుంటాము అంటే ఇక్కడ చూడండి, స్వాలో మీన్స్ టు కన్జ్యూమ్. వీ హ్యావ్ టు గెయిన్ సమ్ నాలెడ్జ్ ఫ్రమ్ ద బుక్స్. మనం కొంత నాలెడ్జ్ని మనము గెయిన్ చేయాలి, కన్జ్యూమ్ చేయాలి అని ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. ఓకే, సో వీ హ్యావ్ టు రీడ్ ద బుక్ కంప్లీట్లీ బట్ నాట్ విత్ క్యూరియస్లీ, నాట్ క్యూరియస్లీ. అంత ఇంట్రెస్ట్గా మనం ఏమీ చదవాల్సిన అవసరం లేదు. సో కంప్లీట్గా చదవచ్చు కానీ నాట్ క్యూరియస్లీ, అంత ఇంట్రెస్ట్ పే చేసి ఎంతూజియాస్టిక్గా మనం ఏమి చదవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు అన్నమాట. ఓకే, ఆ విధంగా మనం చదవచ్చు. అట్ ద సేమ్ టైం క్విక్లీ, మనం చాలా వేగంగా మన యొక్క వాల్యుబుల్ టైంని మనం ఏమాత్రం వేస్ట్ చేయకుండా క్విక్గా మనం చదవాలని చెప్పేసి ఇక్కడ ఈ బుక్స్ గురించి అప్రోచ్ అయితే ఫ్రాన్సిస్ బ్యాకన్ చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే సమ్ ఫ్యూ, కొన్ని ముఖ్యమైన పుస్తకాలు ఉంటాయంట, కొన్ని ముఖ్యమైన బుక్స్ ఉంటాయి, వాటి పట్ల మనం ఎటువంటి అప్రోచ్ని ఫాలో అవ్వాలంటే బట్ దట్ వుడ్ బి ఓన్లీ
సమ్ ఫ్యూ టు బి చూడ్ అండ్ డైజెస్టెడ్. కొన్ని మనం ఏంటంటే చూడ్, మనం బాగా వాటిని చూవింగ్ చేయాలి. అండ్ డైజెస్టెడ్ అంటే వీటి పట్ల మనం ఎటువంటి అప్రోచ్ కావాలంటే, చూడ్ మీన్స్ వీ హ్యావ్ టు రీడ్ ద బుక్స్ వెరీ స్లోలీ. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాంటెంట్ ఆఫ్ ద బుక్ ఇన్ ఏ స్లో మేనర్. చాలా స్లోగా మనము అర్థం చేయాలి. రీడ్ స్లోలీ, ఇంట్రెస్టింగ్లీ, చాలా ఇంట్రెస్ట్తో మనము రీడింగ్ చేయాలి. ఓకే, కంప్లీట్గా మనం ఆ బుక్స్ని మనము చదవాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. కంప్లీట్లీ మనం గ్రాస్ప్ చేయాల్సి ఉంటుంది అనమాట. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ కంప్లీట్లీ. మనం ప్రతి విషయాన్ని కూడా మనము బాగా అర్థం చేసుకోవాలి. డైజెస్టెడ్, వీ హ్యావ్ టు డైజెస్ట్ ఎవ్రీథింగ్. మీన్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బుక్. మనం ప్రతి విషయాన్ని కూడా మనం అందులోని తీసుకోగలగాలి. వాటి యొక్క అంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ వీ హ్యావ్ టు యూజ్ ఇట్ ఇన్ అవర్ ప్రాక్టికల్ సిచ్యువేషన్స్. యూజ్ ఇట్ ఇన్ అ ప్రాక్టికల్ వే. మనం ఒక ప్రాక్టికల్ వేలో వాటిని ఉపయోగించగలగాలి. ఓకే, సో హియర్ ఫ్రాన్సిస్ బ్యాకన్ explains the approaches that we are to follow when we are going to read the books. మనం బుక్స్ చదివేటప్పుడు ఎలాంటి అప్రోచెస్ మనం ఫాలో కావాలనే విషయాన్ని ఇక్కడ ఫ్రాన్సిస్ బ్యాకన్ మనకు చెప్తున్నారు. అందులో మనకి ఆయన మెన్షన్ చేసినవి సమ్ బుక్స్ ఉంటాయి జస్ట్ మనం టేస్ట్ చేస్తే చాలు అని చెప్తారు. ఓకే, జస్ట్ మనం టేస్ట్ చేస్తే చాలు అని చెప్తారు అనమాట. ఓకే, అలాగే కొన్ని బుక్స్ ఉంటాయి మనం జస్ట్ స్వాలో చేస్తే చాలు, అంటే కంప్లీట్గా చదవచ్చు కానీ క్యూరియస్గా చాలా క్విక్లీగా మనము ఫినిష్ చేయొచ్చు అని చెప్పేసి మనకి అడ్వైస్ చేస్తారు. ఇంకా ఏంటంటే కొన్ని బుక్స్ ఉంటాయి వాటిని మాత్రం చూవింగ్ అండ్ డైజెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే స్లోగా, ఇంట్రెస్ట్గా, కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకుని అండ్ యూజ్ ఇట్ ఇన్ ఏ ప్రాక్టికల్ వే. అందులో ఉన్న విషయాన్ని మనం రియల్ లైఫ్ సిచ్యువేషన్లో మనం ప్రాక్టికల్గా మనం యూజ్ చేయాలనే విషయాన్ని ఇక్కడ మనకి ఫ్రాన్సిస్ బ్యాకన్ అయితే అడ్వైజ్ చేస్తున్నారు. So in the 4th paragraph he explains the rules of study. In the 5th paragraph he explains what kind of books are there and what are the approaches we are to follow. So ఈ టైప్స్ ఆఫ్ బుక్స్ అనేది ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ మనం చూద్దాం 6th paragraphలో ఏం చెప్తున్నారంటే, some books also may be read by deputy and extracts made of them by others, but that would be only in the less important arguments and the meaner sort of books, as distilled books are like common distilled waters, flashy things. ఇందులో ఏం చెప్తున్నారంటే ద అప్రోచెస్, ఎలాంటి అప్రోచెస్ని మనం ఫాలో కావాల్సి ఉంటుంది, ఎలా మనకి ఎటువంటి అప్రోచెస్ అనేవి, అప్రోచెస్ టు రీడ్ బుక్స్. మనం బుక్స్ని రీడ్ చేయాలంటే మనకి ఎటువంటి అప్రోచెస్, ఎటువంటి మెథడ్స్ ఉండాలి, ఎటువంటి వేస్ ఉండాలి. సో అప్రోచెస్ మీన్స్ వేస్ టు రీడ్. ఎలాంటి వే అనేది మన దగ్గర ఉండాలనే విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఏంటి, సమ్ బుక్స్ ఆల్సో మే బీ రెడ్ బై డెప్యూటీ. ఒక అసిస్టెంట్ చేత మనము బుక్ని చదివించుకొని ఆ యొక్క సమ్మరీని మనము తెలుసుకోవచ్చు. అండ్ ఎక్స్ట్రాక్ట్స్ మేడ్ ఆఫ్ దెమ్ బై అదర్స్. సో ఫస్ట్ కొన్ని బుక్స్ ఏంటి, మనము అసిస్టెంట్ చేత చదివించి ఆ సమ్మరీని అయితే మనము తీసుకోవచ్చు అనే విషయాన్ని ఇక్కడ అని చెప్తున్నారనమాట. ఓకే, సో సమ్ బుక్స్ మే బీ రెడ్ బై అసిస్టెంట్స్. ఓకే, ఎవరైనా ఫ్రీగా ఉన్నప్పుడు మనకి ఒకవేళ బిజీ షెడ్యూల్ ఉంటే వేరొకరు చదివి మనకు సమ్మరీ చెప్తే మనం తెలుసుకోవచ్చు అనే విషయం చెప్తున్నారు. అంటే కొన్ని బుక్స్కి మనం అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఎక్స్ట్రాక్ట్స్ మేడ్ ఆఫ్ దెమ్ బై అదర్స్ బట్ దట్ వుడ్ బి ఓన్లీ ఇన్ ద లెస్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ద మెయినర్ సార్ట్ ఆఫ్ బుక్స్, ఎల్స్ డిస్టిల్డ్ బుక్స్ ఆర్ లైక్ కామన్ డిస్టిల్డ్ వాటర్స్, ఫ్లాషీ థింగ్స్. కొన్ని ఏంటంటే లైక్ కామన్ డిస్టిల్డ్ వాటర్ బుక్స్. ఓకే, డిస్టిల్డ్ వాటర్ అంటే ఏంటి, ప్యూరిఫైడ్ వాటర్ విచ్ ఈస్ టేస్ట్లెస్, వీ నో వెరీ వెల్. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే కొన్ని బుక్స్ ఎలా ఉంటాయంటే కామన్ డిస్టిల్డ్ వాటర్స్. సో డిస్టిల్డ్ వాటర్ లాగా ఉంటుంది, అంటే ప్యూరిఫైడ్ వాటర్ లాగా ఉంటుంది, విచ్ ఈస్ టేస్ట్లెస్. ఫ్లాషీ అనే టర్మ్ ఒకటి యూజ్ చేయడం జరిగింది. ఫ్లాషీ మీన్స్ టేస్ట్లెస్గా ఉన్నటువంటి కొన్ని బుక్స్ ఉంటాయి, వాటికి మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. వీ కెన్ రీడ్ దెమ్ బై అసిస్టెంట్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. వెన్ దే
టెల్ us ద సమ్మరీ ఆఫ్ ద బుక్స్ వీ కెన్ హియర్ అబౌట్ ఇట్. సో మనం వాటి గురించి మనం వినొచ్చు అనమాట ఇంకా అని ఇక్కడ మనకి ఫ్రాన్సిస్ బ్యాకన్ అయితే సజెస్ట్ చేస్తున్నారు. సో ఇన్ దిస్ పారాగ్రాఫ్ హీ ఎక్స్ప్లెయిన్స్ ద అప్రోచెస్, వాట్ ఆర్ ద అప్రోచెస్ వీ షుడ్ ఫాలో టు రీడ్ ద బుక్స్. సో మనం ఆ బుక్స్ని ఎలాంటివి ఏంటి కాంటెంట్ ఉంటుందని మనం తెలుసుకున్న తర్వాత వాటిని మనం ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా మనం ఈ అప్రోచ్ని కావచ్చు అని చెప్పేసి ఇక్కడ ఫ్రాన్సిస్ బ్యాకన్ మనకి చెప్తున్నారు. సో నెక్స్ట్ ఈ విధంగా మనము 6th పారాగ్రాఫ్ని చూసాము. నెక్స్ట్ మనం 7th పారాగ్రాఫ్ అండ్ 8th పారాగ్రాఫ్ని కూడా చూద్దాం. లెట్ us డిస్కస్ ద 7th పారాగ్రాఫ్ హియర్. రీడింగ్ మేక్స్ ఎ ఫుల్ మ్యాన్, కాన్ఫరెన్స్ ఎ రెడీ మ్యాన్, అండ్ రైటింగ్ an exact man. And therefore, if a man write little, he had need have a great memory. If he confer little, he had need have a present wit. And if he read little, he had need have a much cunning, to seem to know that he doth not. Okay, here in this context, he explains what is the impact of studies on man. Okay, here in the 7th paragraph, Francis Bacon explains us the impact of studying books on man. బుక్స్ చదవడం వల్ల ఇటువంటి ప్రభావం అనేది మనసుపై ఉంటుందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. బుక్స్ ఆన్ మ్యాన్. సో ఆ ఇంపాక్ట్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. స్టడీయింగ్ బుక్స్ ఆన్ మ్యాన్. రీడింగ్ మేక్స్ ఎ ఫుల్ మ్యాన్. రీడింగ్ చేస్తే మనం ఎలా అవుతాము అంటే, ఓకే, ఎ ఫుల్ మ్యాన్. రీడింగ్ మేక్స్ ఎ ఫుల్ మ్యాన్. ఓకే, ఎ ఫుల్ మ్యాన్ ఆర్ ఎ కంప్లీట్ మ్యాన్. ఓకే, ఫుల్ మ్యాన్ ఆర్ ఎ కంప్లీట్ మ్యాన్. రీడింగ్ చేయడం వల్ల మనకి కొంత నాలెడ్జ్ అయితే వస్తుంది, మనం ఒక కంప్లీట్ మ్యాన్గా ఉంటామన్నమాట. Conference a ready man. Conference. Okay, here conference refers to discussion. Conference అంటే ఇక్కడ డిస్కషన్ అని, కమ్యూనికేషన్ స్కిల్ అని మనం అర్థం చేసుకోవచ్చు. సో కాన్ఫరెన్స్ చేయడం వల్ల, డిస్కషన్ చేయడం వల్ల ఏం డెవలప్ అవుతుందంటే వి బికమ్ ఏ రెడీ మ్యాన్. రెడీ మ్యాన్ ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. సో హియర్ రెడీ మ్యాన్ అంటే కమ్యూనికేషన్ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఇక్కడ మనకి డిస్కషన్ చేయడం వల్ల వస్తుంది. సో హీ ఈజ్ ఆల్వేస్ రెడీ మ్యాన్ మీన్స్ హీ కెన్ బీ ఏబుల్ టు స్పీక్ విత్ ఎనీవన్ అండ్ హీ ఈజ్ ఆల్వేస్ రెడీ. అండ్ కమ్యూనికేషన్ స్కిల్ అయితే అతనిలో డెవలప్ అవుతుంది వెన్ హీ హ్యాస్ కాన్ఫరెన్స్. సో ఇఫ్ హీ రీడ్స్ కాన్ఫరెన్స్. అండ్ రైటింగ్ అన్ ఎగ్జాక్ట్ మ్యాన్. మరి రైటింగ్ చేస్తే ఏమవుతుంది అన్న విషయం చూస్తే an exact man. ఓకే, ఒక పర్ఫెక్ట్ నేచర్, ఒక పర్ఫెక్ట్ యాటిట్యూడ్ అయితే వస్తుంది. పర్ఫెక్ట్ నేచర్ కానీ పర్ఫెక్ట్ యాటిట్యూడ్ కానీ ఎప్పుడు వస్తుందంటే రైటింగ్ ద్వారా వస్తుంది. హియర్ ఫ్రాన్సిస్ బ్యాకన్ ఎక్స్ప్లెయిన్స్ ద గ్రేడింగ్ ఆఫ్ అప్రోచింగ్ దీస్ మెథడ్స్. ఎలా ఉండాలంటే ఫస్ట్ మనం రీడింగ్ని తీసుకోవాలి, నెక్స్ట్ మనం కాన్ఫరెన్స్ని తీసుకోవాలి, కాన్ఫరెన్స్ నుంచి మనము రైటింగ్ తీసుకోవాలి. ఓకే, 1 reading, second thing is conference, third thing is writing. Here conference refers to discussion. So reading makes us a full man, makes a man a full man means a complete man. Okay, he is okay, he can have some knowledge. And conference means a ready man, he is always ready to speak with anyone and he is able to converse with anyone. So communication skills అయితే డెవలప్ అవుతాయి. ఓకే, కాన్ఫరెన్స్ వల్ల. నెక్స్ట్ ఏంటంటే రైటింగ్ వల్ల ఏంటంటే ఎగ్జాక్ట్ మ్యాన్ అవుతాడు. ఎగ్జాక్ట్ మ్యాన్ అంటే ఇక్కడ పర్ఫెక్ట్ నేచర్ అయితే వస్తుంది. కాబట్టి మనం యాజ్ రీడర్స్గా మనం ఏం తెలుసుకోవాలంటే మనం ఇక్కడ రైటింగ్ని ఫాలో కావాల్సి ఉంటుంది. ఈ పర్ఫెక్ట్ నేచర్ని గెయిన్ చేయడం కోసం మనం ట్రై చేయాల్సి ఉంటుంది అనమాట. సో అవర్ గోల్ షుడ్ బి ఎయిమ్డ్ ఎట్ హియర్. ఓకే, సో ఆ విధంగా మనకి 7th పారాగ్రాఫ్ అయితే చెప్తుంది. ఇంకా ఏంటంటే therefore if a man write little, he had need have a great memory. So if a man writes little, he needs some great memory. If he confers little, confer means if he reveals something, if he tells something,
లిటిల్ ఈ హ్యాడ్ నీడ్ హ్యావ్ ఏ ప్రజెంట్ విట్. సో ఎలాంటి విట్ ఉండాలంటే ప్రజెంట్ విట్. ప్రజెంట్ మీన్స్ ఆన్ ద స్పాట్, ఇన్ స్పాంటేనిటీ. విట్ మీన్స్ యూజింగ్ ద వర్డ్స్. విట్ మీన్స్ యూజింగ్ ద వర్డ్స్ ఇన్ ఏ క్లియర్ వే. ఒక క్లియర్ వేగా తనకి వర్డ్స్ని ఉపయోగించడం రావాలి. క్లెవర్గా ఉపయోగించాలి. తను ఎలా ఉపయోగించాలంటే తెలివిగా తన యొక్క మాటలను ఉపయోగించాలి. సో కొంతమంది మాట్లాడుతూ ఉంటే మనకి వినాలనిపిస్తుంది. సో ఆ విధంగా విట్టీగా అంటే సో మనం వి యూజ్ టు రీడ్ స్టోరీస్. వికట కవి తెనాలి రామకృష్ణ అని చెప్తాం కదా. సో అటువంటి వ్యక్తులు మాట్లాడితే ఎలా ఉంటుందంటే దే యూజ్ ద వర్డ్స్ ఇన్ ఏ రిథమిక్ అండ్ క్లెవర్ వే. చాలా తెలివిగా వాళ్ళు ఉపయోగిస్తారు. సో ఆ విధంగా చూసుకుంటే మనకి రైటింగ్ వల్ల అటువంటి స్కిల్స్ అనేవి వస్తాయని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇఫ్ యూ రీడ్ లిటిల్ అండ్ ఈ హ్యాడ్ నీడ్ హ్యావ్ మచ్ కన్నింగ్. ఒకవేళ తను రీడింగ్ చేస్తే హీ ఈజ్ మచ్ కన్నింగ్, హీ ఈజ్ మచ్ స్కిల్ఫుల్గా చెప్పుకోవచ్చు. బట్ డిజానెస్ట్. టు సీమ్ టు నో దట్ హీ డస్ నాట్. ఇక్కడ డత్ నాట్ అని ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ అ పొయిటిక్ ఫార్మ్ ఆఫ్ డస్ అనమాట. సో అలా మనం చదువుకోవాలి. అండ్ అలాగే మేక్ తెలుస్తుంది కదా, మేక్స్. ఓకే. If we read little, he had need have much cunning to seem to know that he doth not. So, if we read little, తక్కువగా చదివితే కన్నింగ్గా ఉండాల్సి వస్తుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే రైటింగ్ అనేది చేస్తే మెమరీ అయితే కరెక్ట్గా ఎక్కువగా రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది చెప్పడం జరుగుతుంది. ఏదైనా విషయం కన్ఫర్ చేయాలనుకుంటే మనకి విట్ అయితే ఉండాలి, విట్టీగా ఉండాలి, యూజింగ్ వర్డ్స్ అనే క్లవర్ వేగా ఉండాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో హియర్ ఫ్రాన్సిస్ బ్యాకన్ ఎక్స్ప్లెయిన్స్ ద ఇంపాక్ట్ ఆఫ్ స్టడీయింగ్ బుక్స్ ఆన్ మ్యాన్. బుక్స్ చదవడం వల్ల మన పైన ఎటువంటి ఉంటుంది, సో దాని ఇంపాక్ట్ అనేది ఏ విధంగా పర్సన్స్ని డిఫరెన్స్ చేస్తుందని ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. సో రీడింగ్ అనేది కంప్లీట్ మ్యాన్ గాను, కాన్ఫరెన్స్ లేదా డిస్కషన్ అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేస్తుంది. రైటింగ్ అయితే ఒక ఎగ్జాక్ట్ మ్యాన్ని, ఒక పర్ఫెక్ట్ నేచర్ని డెవలప్ చేస్తుంది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం 8th పారాగ్రాఫ్ని చూద్దాం. హిస్టరీస్ మేక్ మెన్ వైజ్, poets witty, the mathematics subtle, natural philosophy deep, moral grave, logic rhetoric, able to contain, Abian studio in Morais. No, there is no standard impediment in the wit, but may be wrought out by fit studies. Here, in this paragraph, very interestingly, Francis Bacon explains how that studies cure the డిసీజెస్ ఆఫ్ ద ఇల్నెస్ ఆఫ్ మైండ్. మన మైండ్కి వచ్చేటువంటి ఇల్నెస్ ఏ విధంగా స్టడీస్ అనేవి క్యూర్ చేస్తాయని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇట్ ఈస్ సో ఇంట్రెస్టింగ్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఎందుకంటే మనకి వీ నో వెరీ వెల్ వీ హ్యావ్ సమ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ టు క్యూర్ సమ్ ఫిజికల్ ఇంజురీస్. ఏదైనా మనకి ప్రాబ్లమ్స్ వస్తే ఫిజికల్గా, లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మనం కొన్ని ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసి మనం వాటిని క్యూర్ చేసుకుంటాము. వీ ఆల్సో నో దట్ వీ హ్యావ్ సమ్ మెడిసిన్స్ దట్ క్యూర్ అవర్ హెల్త్ ప్రాబ్లమ్స్. మనకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలని, మనకు వచ్చేటువంటి డిసీజెస్ని కొన్ని మనం క్యూర్ చేసుకోవడానికి మనం మెడిసిన్ యూస్ చేస్తాం. సో మనకి మెడిసిన్ అలాగా రెమెడీ చూపిస్తుంది. సో హియర్ హీ సేస్ దట్ we have also some remedies to cure the illness of the mind by reading the books. మనం బుక్స్ని రీడింగ్ చేయడం ద్వారా కొన్ని ఇల్నెస్ అయితే మనము రెక్టిఫై చేసుకోవచ్చు, మనం ఆ రెమెడీని తీసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఫ్రాన్సిస్ బ్యాకన్ మనకి ఈ లాస్ట్ పారాగ్రాఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే, హీ సేస్ దట్ హిస్టరీ మేక్స్ మెన్ వైజ్. ఓకే, సో హియర్ హీ ఎక్స్ప్లెయిన్స్ హౌ ద స్టడీస్ క్యూర్ ద illness ఆఫ్ ద మైండ్. మైండ్కి పట్టినటువంటి ఇల్నెస్ని ఏ విధంగా క్యూర్ చేస్తుంది స్టడీస్ అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఆ విధంగా చూసుకుంటే హిస్టరీ ఎవరైనా చదివితే హిస్టరీ చదివితే ఏమవుతుందంటే మేక్ మెన్ వైజ్, విజ్డమ్ వస్తుంది, we become very wise. Okay, and if we read poetry, okay, we become very witty. Okay, witty means imagination power ఉంటుంది, వస్తుంది మనకి. అట్ ద సేమ్ టైమ్ we know how to use the words in a clever way. ఒక క్లవర్ వేగా మనము వర్డ్స్ని ఎలా యూజ్ చేయవచ్చు అనే విషయం మనకి తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే
మ్యాథమెటిక్స్ సటిల్, మ్యాథ్స్ మనం గనక మ్యాథమెటిక్స్ గనక చదివినట్లయితే సటిల్ మీన్స్ సెన్సిబుల్గా మనము ఉంటాము. ఓకే, సెన్సిబుల్ ఆర్ షార్ప్గా, మనం చాలా షార్ప్గా అంటే ఇంటెలిజెంట్గా మనం అవుతాము అనే విషయం చెప్పడం జరుగుతుంది. అలాగే న్యాచురల్ ఫిలాసఫీ డీప్, న్యాచురల్ ఫిలాసఫీ. ఓకే, న్యాచురల్ ఫిలాసఫీ వల్ల మనం ఏమవుతామంటే డీప్ థింకింగ్ అయితే మనకి డెవలప్ అవుతుంది. డీప్ థింకింగ్ అయితే డెవలప్ అవుతామని చెప్పడం జరుగుతుంది. అలాగే మోరల్ చదివితే గ్రేవ్, లాజిక్ చదివితే రెటోరిక్, ఏబుల్ టు కంటైన్ అబియంట్ స్టడియా ఇన్ మొరైజ్, నో దెర్ ఈజ్ నో స్టాండర్డ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద విట్. ఓకే, బట్ మేబీ రాట్ అవుట్ బై ఫిట్ స్టడీస్. సో ఈ విధంగా ఆయన ఏం చెప్తున్నారంటే ఇఫ్ యు రీడ్ వి గెయిన్ సంథింగ్, వి గెట్ సమ్ నాలెడ్జ్, దెర్ ఈజ్ నో స్టాండ్. ఎక్కడ కూడా మనకి ఎటువంటి స్టాండ్ అయితే ఉండదు, అంటే స్టాప్ కానీ హిండ్రెన్స్ కానీ అవరోధం అయితే ఉండదు. ఎక్కడ కూడా మనం ఒక బుక్స్ చదివితే మనకి ఇబ్బంది అయితే ఉండదు, కానీ ఇంప్రూవ్మెంట్ కూడా ఉండదు, అబ్స్ట్రాక్షన్ కూడా ఉండదు ఇన్ డూయింగ్ సంథింగ్. కానీ మనం ఎటువంటి బుక్ని చదవాలని ముందు మనం డిసైడ్ చేసుకోవాలి. వాట్ ఆర్ అవర్ పర్పసెస్, మనం ఎటువంటి పర్పస్లో ఉన్నాము, మనకి వాట్ ఈజ్ అవర్ గోల్, మనకి ఎటువంటి గోల్ ఉంది అని డిసైడ్ చేసుకున్న తర్వాతనే వీ హ్యావ్ టు చూజ్, వీ హ్యావ్ టు పికప్ ఏ గుడ్ బుక్ విచ్ ఈజ్ సూటబుల్ టు అవర్ ఇల్నెస్ ఆఫ్ అవర్ మైండ్. మనకి గోల్కి సరిపోయినటువంటి బుక్ను మనం ఎంచుకోవాలి. అలాగే మనకంటూ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ సరిపోయినటువంటి బుక్స్ని మనం చదవాల్సి ఉంటుంది. అంటే చూద్దాం, ఇక్కడ అబియంట్ స్టూడియో ఇన్ మొరైజ్ అని ఒక ఫ్రేజ్ ఇవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఇది 15th century అప్పుడు ఫ్రాన్సిస్ బ్యాకన్ రాసినటువంటిది కాబట్టి సమ్ లాటిన్ ఫ్రేజెస్ తాలూకా ఇంపాక్ట్ అయితే ఇక్కడ ఉంటుంది, కాబట్టి ఆ విధంగా ఉంటాయి. అబియంట్ స్టూడియో మొరైజ్ అంటే ఇఫ్ యూ స్టడీ సంథింగ్ దట్ బికమ్స్ అవర్ నేచర్ ఆర్ క్యారెక్టర్ ఆర్ యాటిట్యూడ్, అంటే ఏదైతే మనం చదువుతామో అవి అలవాట్లుగా మారుతాయి. కాబట్టి ఇఫ్ వి రీడ్ గుడ్ బుక్స్ వి గెయిన్ సమ్ గుడ్ హ్యాబిట్స్. మనం మంచి బుక్స్ని చదివితే మంచి అలవాట్లు వస్తాయి, లేదు అంటే చెడు బుక్స్ చదివితే చెడ్డ అలవాట్లు వస్తాయి అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో దెర్ ఈజ్ నో స్టాండర్డ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద విట్ బట్ మేబీ రాట్ అవుట్ బై ఫిట్ స్టడీస్. రాట్ అవుట్, ఇక్కడ మనకి రాట్ అవుట్ అంటే వర్క్డ్ అవుట్. మనం ఇఫ్ యూ సెలెక్ట్ ఎ గుడ్ బుక్ ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్ అవుట్. సో మనం ఏంటంటే మంచి బుక్ని మనము ఎంచుకోవాల్సి ఉంటుంది. లైక్ యాజ్ డిజీజెస్ ఆఫ్ ద బాడీ మే హ్యావ్ అప్రోప్రియేట్ ఎక్సర్సైజెస్, బౌలింగ్ ఈజ్ గుడ్ ఫర్ ద స్టోన్ అండ్ డ్రీమ్స్, షూటింగ్ ఆఫ్ ద లంగ్స్ అండ్ బ్రెస్ట్, జెంటిల్ వాకింగ్ ఫర్ ద స్టమక్, రైడింగ్ ఫర్ ద హెడ్ అండ్ ద లైక్. సో ఇఫ్ ఎ మ్యాన్స్ విత్ బీ వ్యాండరింగ్, ఎలా అయితే మనకి ఫిజికల్గా కొన్ని బౌలింగ్ అనేది మనకి ఫిజికల్గా స్ట్రాంగ్ అవ్వడానికి మనకి ఉపయోగపడుతుందో, షూటింగ్ అయితే లంగ్స్కి బ్రెస్ట్కి మనకి ఎలా ఉపయోగపడుతుందో, జెంటిల్ వాకింగ్ అయితే మనకి స్టమక్కి ఎలాగో ఉపయోగపడుతుందో, రైడింగ్ ఫర్ ద హెడ్, రైడింగ్ చేస్తే హెడ్కి అంటే బ్రెయిన్కి మనకి ఎంత ఉపయోగమో, ఇలా ఫిజికల్గా ఎంత ఎక్సర్సైజ్ ఉండి అవన్నీ కూడా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా రెమెడీగా ఉంటాయో, మనం మంచి బుక్స్ని చదివితే మనకి మంచి ఇల్నెసెస్ క్యూర్ చేసేటువంటి సిచ్యువేషన్ వస్తుందని చెప్పడం జరుగుతుంది. అది ఏ విధంగా అంటే ఇఫ్ ఎ మ్యాన్స్ విట్ బీ వ్యాండరింగ్, ఒకవేళ ఏ మనిషికైనా సరే మెమరీ సరిగా లేకపోతే లెట్ హిమ్ స్టడీ మ్యాథమెటిక్స్ చదివించండి. వ్యాండరింగ్ అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇఫ్ ఈ స్ట్రేయింగ్ అవే ఫ్రమ్ డిజైర్డ్ పాత్, సరిగా కుదురుగా లేకపోతే అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి మ్యాథమెటిక్స్ చదివించాలి. ఓకే, for in demonstrations if his wit be called away never so little he must begin again. If his wit be no apt to distinguish or find differences let him study the schoolman. ఒకవేళ చిన్న డిఫరెన్సెస్ కూడా చెప్పలేకపోతే let him study schoolman, అంటే చాలా చిన్న క్లాసుల్లో పెట్టేసి అవి చదివించాలి. For they are simni sectors అనే ఫ్రేజ్ కూడా ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. సిమ్నీ సెక్టార్స్ అంటే హెయిర్ స్ప్లిట్టర్స్, అంటే వెరీ అన్ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట, చాలా అవసరం లేనివి కూడా వాళ్ళకి చదివించేటువంటి పరిస్థితి ఉంటుంది అనమాట. ఎలాంటి వాళ్ళకి చిన్న డిఫరెన్సెస్ కూడా మేకింగ్ చేయాలని వాళ్ళకి. ఇఫ్ హీ బీ నాట్ యాప్ట్ టు బీట్ అవర్ మ్యాటర్స్ అండ్ టు కాల్ అపాన్ వన్ థింగ్ టు ప్రూవ్ అండ్ ఇలస్ట్రేట్ అనదర్ లెట్ హిమ్ స్టడీ ద లాయర్స్ కేసెస్. చాలా చిన్న విషయాలు కూడా మర్చిపోతుంటే మెమరీ లాస్ ఉంటే వాళ్ళకి న్యాయశాస్త్రం ఇచ్చి వాళ్ళకి చదవమని చెప్పండి అని చెప్పేసి ఇలా మనకి ఏం చెప్పారంటే ఫ్రాన్సిస్ బ్యాకన్ ఎవ్రీ సబ్జెక్ట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఇంపార్టెంట్. ప్రతి సబ్జెక్ట్ కూడా వాటి యొక్క ఓన్ ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. అయితే మనం ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి లేదా ఏ బుక్ తీసుకోవాలన్నది ఎక్కడ డిపెండ్ అవుతుందంటే
వీ హ్యావ్ టు చూజ్ కరెక్ట్లీ విచ్ ఈజ్ సూటబుల్ టు అవర్ రిక్వైర్మెంట్. మన యొక్క నెసెసిటీ ఏంటి, మన యొక్క రిక్వైర్మెంట్ ఏంటి, మన యొక్క ఇల్నెస్ ఏంటి, మన యొక్క సిచ్యువేషన్ ఏంటి కన్సిడర్ చేసిన తర్వాత మనం అప్రోప్రియేట్ సబ్జెక్ట్ని, సూటబుల్ సబ్జెక్ట్ని పికప్ చేసుకోవాలి. డెఫినెట్గా మనకు స్టడీస్ అయితే మనకి ఉన్నటువంటి ఇల్నెస్ని కానీ క్యూర్ చేస్తాయి, మన రిక్వైర్మెంట్ని అయితే సాటిస్ఫాక్షన్ చేస్తాయని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ విధంగా వేరియస్ సబ్జెక్ట్స్ ఏ విధంగా మనకి హెల్ప్ చేస్తున్న విషయాన్ని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. సో ఫైనల్గా చూసుకుంటే ఇక్కడ మనకి ఆఫ్ స్టడీస్, ఓకే, టైటిల్ ఇట్ సెల్ఫ్ tells that of studies, it tells everything about studies వల్ల మనకు వచ్చేటువంటి ఉపయోగాలతో పాటు వేరియస్ ఆస్పెక్ట్స్ని he explains, Francis Bacon explains various aspects relating to studies in this lesson. Okay, this lesson is full of deep thoughts. Okay, every sentence is short, చాలా చిన్నగా ఉంటాయి, బట్ స్వీట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ డీప్ మీనింగ్, చాలా డీప్ మీనింగ్ని తీస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రతి సెంటెన్స్ కూడా వెరీ ఎంజాయబుల్గా ఉంటుంది. ఈ విధంగా మనం ఫ్రాన్సిస్ బ్యాకన్ రాసినటువంటి ఆఫ్ స్టడీస్ని చాలా డీటెయిల్గా డిస్కస్ చేసామని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.